హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే బెల్లం పానకం పెట్టాను. అంటే ఇది మొత్తం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇందులో మనము ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకోవాలి. దాన్ని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట, పౌడర్ లాగా. నేనైతే సోంపు వేస్తున్నాను టేస్ట్ కోసం అనేసి. ఆ పౌడర్ని మనము కొద్దిగా వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, పూర్ణం అనేది అస్సలు పల్చగా కాదు, మనకు పోలేలు రాకుండా వేస్ట్ అయితే అస్సలు కాదు. చాలా మంచిగా వస్తాయి పోలేలు, సూపర్గా వస్తాయి. మీరైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోనండి. పూర్ణం కలుపుకునే పద్ధతి అనమాట. పూర్వకాలంలోనేమో రోట్లో బెల్లం వేసి దంచేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇలా చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ముందుగా కొంచెం బెల్లంలో కొన్ని నీళ్ళు వేయాలి, ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ పలసగా అయిపోతుంది. కొన్ని నీళ్ళు వేసి నెమ్మదిగా మనము దాన్ని ఉడకబెట్టుకోవాలి. పానకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఈ రెండు అందులో మిక్స్ చేసుకోవాలి బాగా. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, చాలా సూపర్గా పోలేలు అయితే భలే టేస్ట్గా ఉంటాయండి. ఈసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.